ಹಾಗೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಕುರಿತು ಮಾತನಾಡಬೇಕಂತೇಳಿ ನಾನು ಈ ಒಂದು ಜೆಪಿ ಶಾಲೆಯ ಮುಖ್ಯೋಪಾಧ್ಯಾಯರಾಗಿರುವಂತಹ ಹರಿನಾಥ್ ಸರ್ ಅವರು ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్న స్టాఫ్కు పిల్లలకందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇది కన్నడ పాఠశాల. ఇక్కడ ఈ ప్రాంతం కూడా కన్నడ ప్రాంతం, కన్నడ ప్రజలు ఉన్నారు. కానీ ఈ స్కూల్ను రక్షించుకోలేకపోతున్నారు. ఇక్కడ కన్నడ మీడియంలో చేర్పించకుండా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే మన భాష కన్నడ, మన స్కూల్ను, మన పాఠశాలను ఇక్కడ రక్షించుకోవాలంటే ఇక్కడ మీ పిల్లల్ని కన్నడ మీడియంలో చేర్పించండి. చేర్పించడం వల్ల ఉపయోగం కూడా చాలా ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంతో కంపేర్ చేస్తే కన్నడ మీడియంలో పిల్లలు ముందుకెళ్తే వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఆ మీడియంలో చదివే పిల్లల కంటే వీళ్ళకు మెరుగ్గా ఉంటాయి. అదొక్కటి మీకు అర్థమవుతుంది కూడా. మీరు ఎక్కువ ఆలోచన చేయకుండా ఒకటే ఒక పాయింట్ మీద వాళ్ళకంటే వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఉద్యోగము ఆ పిల్లలకు 70 మార్కులకు వస్తే వీళ్ళకి 60 మార్కులకే వస్తుంది. మరి మేలు కాదా? మన సొంత భాషను కనీసము కన్నడ మాతృభాష ఉన్న వాళ్ళైనా ఇక్కడ చేర్పిస్తే ఈ పాఠశాల నువ్వు రక్షించుకున్న వాళ్ళం అవుతాము. దానికి తోడు గతంలో ఇక్కడ స్టాఫ్ కానీ రాబోయే స్టాఫ్ కానీ నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు. నేను చూసిన స్కూల్స్లో ఇక్కడున్న స్టాఫ్ ఈ పిల్లల కొరకు వీళ్ళని రక్షించుకోవడం కోసం, ఈ స్ట్రెంత్ను అలాగే ఉంచుకోవడం కోసము పడరాని తిప్పలు పడుతున్నారు. ఇక్కడ పిల్లల యొక్క స్టాండర్డ్ కూడా నేను అబ్జర్వ్ చేసినాను. పిల్లలు, ఇంత చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మీరు ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పించాల్సిన పని లేదు. కన్నడ మీడియం పాఠశాలలో కూడా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. గ్రామ ప్రజలకు కోరుకునేది ఒకటే, మీ పిల్లల్ని కన్నడ మీడియంలో చేర్పించండి. 10th తర్వాత కావాలంటే మీరు ఎటైనా మీ ఆలోచన మార్చుకోవచ్చు. ముందు మన ఊర్లో కన్నడ పాఠశాల ఉంది. ఇక్కడ 5వ తరగతి వరకు కన్నడ చదవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై స్కూల్లో కన్నడ మీడియం ఉంది. అది రక్షించుకోవడానికి కూడా చాలా పోరాటాలు చేసి అక్కడ కూడా లాస్ట్ గవర్నమెంట్ దాన్ని కన్నడ మీడియంను అబ్జర్వ్ చేసి ఇంగ్లీష్ మీడియంలోనే అంతా చేంజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అది కూడా నీరు గారిపోయింది. ఇప్పుడు మన కన్నడ మీడియం ఉంది. మన భాషను మనం రక్షించుకుందాం. అదొకటి మీరు కొంచెం గ్రామ పెద్దలు కానీ మీరు ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉన్నారు, తెలియని ప్రజలను కొంచెం మొబిలైజ్ చేయండి. మన పిల్లలకు తెలుగు ఎలాగో వస్తుంది, ఇంగ్లీష్ ఎలాగో వస్తుంది, కన్నడ మీడియంలో చేర్పించండి. పిల్లలు బాగుపడతారు. పిల్లల్ని అనవసరంగా మనమై వాళ్ళను తప్పుదారి పట్టించడం కంటే ఈ మీడియం చేర్పించి ఈ పాఠశాలను రక్షించండి. ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోతుంది. మరి కారణం నేను ఆలోచన చేసినాను. యాక్చువల్గా అయితే కన్నడ ప్రాంతంలో కన్నడ స్కూల్స్ స్ట్రెంత్ బాగుండాలి. మరి ఈ కారణం నేను ఆలోచన చేసినా నాకేం తట్టలేదు ఎందుకు తగ్గిపోతుందో. ఏది ఏమైనా ఈరోజు ఈ యొక్క సరస్వతి యాన్యువల్ డే కదా, సరస్వతి విగ్రహం కదా. ఓకే అమ్మా, సరస్వతి మాత యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. కాబట్టి చాలా స్కూళ్ళల్లో, ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ఈ మాత్రం కార్యక్రమము జరపడము చాలా అరుదుగానే ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ చాలా ఇంట్రెస్టెడ్. ప్రతి విషయంలో కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా రియాక్ట్ అవుతుంటారు. అది ఒకటి గమనించినాను, చాలా సంతోషము. నేను చాలాసార్లు ఈ స్కూల్ను విజిట్ చేసినాను. పిల్లలను ఎప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటా, వాళ్ళ స్టాండర్డ్ చూస్తుంటా, వాళ్ళ మాటలు కానీ. మేడం గారు వీడియోస్ కూడా పెడుతుంటారు, నేను చూస్తుంటాను. వీళ్ళు పడే కష్టము
దాన్ని మనం యూజ్ చేసుకుందాం, మన గ్రామం యూజ్ చేసుకుందాం, మన పిల్లలకు వాళ్ళ యొక్క సేవలు యూజ్ అయ్యేటట్లు మనం చేసుకుందాం. ఎనీహౌ ఇక్కడి స్టాఫ్కు నా యొక్క ధన్యవాదాలు. పిల్లలు మీరు చిన్నగా ఉన్నారు, మీకు అర్థమవుతుందో కాదో, మీరు మీ యొక్క మీ సారోళ్ళు ఎక్కువ కొట్టరు కూడా, నాకు అది కూడా తెలుసు. చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు చిన్నపిల్లలు బాగా చదువుకోండి, మీ సారోళ్ళ మాట విని బాగా చదువుకోండి. కన్నడ మీడియమే మీరు ఇష్టపడండి, సరేనా? కన్నడ మీడియమే ఇష్టపడండి. మీకు తెలుగు అర్థమవుతుందా నేను చెప్పేది? వస్తుందా తెలుగు? వస్తుందమ్మా, మీకు తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కన్నడ మాతృభాష వస్తుంది, ఇంకా అక్కడికి వస్తే హిందీ కూడా వస్తుంది, సరేనా? ఓకే ఓకే, ఎనీహౌ మీకు అందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ.